మీరు ఎప్పుడైనా ఒక పార్టీకి వెళ్ళిన తర్వాత, అక్కడ పీపుల్ కలిసి మాట్లాడిన తర్వాత బాగా టైర్డ్‌గా అనిపిస్తుందా? అలాగే జనాలకు దూరంగా మీతో మీరు టైమ్ స్పెండ్ చేసినప్పుడే ఒక ప్లెజెంట్ మూమెంట్, రిలాక్స్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుందా? అయితే మీరు ఖచ్చితంగా ఇంట్రోవర్ట్ కేటగరీలో ఉన్నట్టే. అదే నేనిప్పుడు చెప్పిన పాయింట్స్ క్వైట్ ఆపోజిట్‌గా ఎవరికైతే అనిపిస్తుందో, లైక్ పార్టీకి వెళ్ళి ఫ్రెండ్స్‌తో చిల్ అయినా కూడా ఇంకా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలనుకోవడం. అలాగే ఎలోన్‌గా ఉండేదానికన్నా సోషలైజ్ అవుతూ నలుగురితో మాట్లాడడం, తిరగడం వల్ల ఇంకా ఎనర్జిటిక్‌గా, రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్‌ట్రోవర్ట్ కేటగరీలో ఉన్నట్టే. నేనిప్పుడు చెప్పబోయే కొన్ని పాయింట్స్ మీరు ఇంట్రోవర్టా? కాదా? అనేది చెక్ చేసుకొని మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఇంట్రోవర్ట్ పర్సనాలిటీస్ ఆర్ అబ్జర్వర్స్. వాళ్ళు ఎక్కువగా మాట్లాడేదానికన్నా అదర్ వాళ్ళని ఎక్కువగా అబ్జర్వ్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా వాళ్ళతో వాళ్ళే టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి ఎలోన్‌గా ఉంటేనే వాళ్ళ డే అంతా ఎనర్జీతో ఉంటారు. అదే టైంలో వాళ్ళు బుక్స్ చదవడం, ఇంకా డ్రాయింగ్స్ గాని, పెయింటింగ్స్ గాని ఇలా క్రియేటివిటీ యాక్టివిటీస్ చేయటం. సో, ఇదంతా కాకపోయినా వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వస్తే వాటిని సాల్వ్ చేసే కేపబిలిటీస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. లేదా ఫలానా సిట్యుయేషన్ వల్ల, ఫలానా ఇన్సిడెంట్ వల్ల ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తుందా? లేదా మనకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అని ముందుగానే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి వాళ్ళ మైండ్‌లోనే ఉంటాయి. బట్ ఎవరికీ చెప్పరు. ఒక స్మైల్ చూపిస్తూ నాకేం తెలీదు అన్నట్టుగానే కనిపిస్తారు. లేదా దాని గురించి అసలు అవగాహన అనేది లేకపోవచ్చు. థింక్ బిఫోర్ స్పీక్ అనే స్టేట్మెంట్ వీళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సో, ఏదైనా మాట్లాడే ముందు బాగా ఫిల్టర్ కాఫీలా ఫిల్టర్ చేసుకొని అప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తారు. నోట్, ఇది బేసిక్‌గా కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రమే ఉంటుంది. వీళ్ళకి చాలా స్మాల్ సర్కిల్‌నే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు క్వాంటిటీ కన్నా క్వాలిటీకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో, అందుకే వాళ్ళ వైఫ్స్‌కి కనెక్ట్ అయిన పీపుల్‌తో మాత్రమే ఉండడానికి ఇష్టపడతారు. అండ్ ఆ ఉన్న సర్కిల్‌తోనే జెన్యూన్‌గా ఉండాలనుకుంటారు. ఇన్‌ఫాక్ట్ ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అయిపోతారు. సో, ఏదైనా వర్క్ చేయాలన్నా, లేదంటే వర్క్ మీద ఫోకస్ చేయాలన్నా ఇంట్రోవర్ట్స్ సైలెంట్‌గా ఉండే ప్లేసెస్‌లో లైక్ పార్క్స్‌లో గాని, ఎక్కువగా క్రౌడ్ లేని ప్లేసెస్‌లో ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని, పెయిన్‌ని వాళ్ళలోనే దాచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బయట ప్రపంచం ఎలానో పట్టించుకోదని. ఇంట్రోవర్ట్స్ ఎమోషనల్‌గా రిజర్వ్డ్‌గా ఉంటారు. ఏదైనా ఓపెన్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటారు. అండ్ వీళ్ళు తలుచుకుంటే ప్రెజెంటేషన్స్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వీళ్ళ మైండ్‌లో ప్రిపరేషన్ అనేది ఆ విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా షైగా ఉంటారు. ఈవెన్ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయలేరు. వన్స్ వాళ్ళతో వైబ్స్ మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే కంఫర్ట్‌నెస్ ఇంక వేరే వాళ్ళ దగ్గర కూడా చూపించరు. మోస్ట్‌లీ ఇంట్రోవర్ట్ పర్సన్స్ అనేవాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే హెల్ప్ కోసం చాలా మందిని అడుగుదాం అనుకుంటారు. బట్ అడగరు. ఒకవేళ అడిగారంటే యూ ఆర్ ద లాస్ట్ ఆప్షన్ అని అర్థం. లాస్ట్ బట్ అట్ లీస్ట్ వన్ ఈస్ రిలేషన్‌షిప్స్‌లో చాలా వరకు లాయల్టీని మెయింటైన్ చేస్తారు. సో, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఇంట్రోవర్ట్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఒకప్పుడు హిస్టరీ మేకర్సే. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్సనాలిటీస్ అందరూ కూడా ఇంట్రోవర్ట్స్ అండ్ టార్చ్ బేరర్స్ ఇన్ ద హిస్టరీ. సో, నేను చెప్పిన ఈ క్వాలిటీస్ మీలో రిలేట్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు తెలిసిన ఇంకా ఎక్స్‌ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో యాడ్ చేయండి. సో, మరో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.